అండి, వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే మీకు చాలా ఇష్టమైన కంటెంట్. ఓకే, మీ లైఫ్లో మీ మీ మనసులో మీరు మీ ఆలోచనలో ఓకే మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే, మీకు దూరంగా ఉంటే, మీకే నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ మినిమం కాంటాక్ట్, మీకు అసలు దగ్గర అవుతారా ఇంకా దూరం అయిపోతారా అని మీకు గజిబిజిగా మీ మైండ్ ఉంటే ఓకేనా, ఇప్పుడు క్లారిటీ రాబోతుంది. ఆ పర్సన్ మీకు దగ్గర అవుతారా దూరం అవుతారా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, మీకు ఎంత మటుకు రెజనేట్ అయితే అంత మటుకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, గెట్ రెడీ. నేను కార్డ్ షఫిల్ చేస్తున్న సేపు న్యూట్రల్గా ఉండండి, ప్రజెంట్గా ఉండండి. పాజిటివ్గా ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఓకే, మీ పర్సన్ నేమ్ని 3 times కానీ 5 times కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా, లేదనుకుంటే ఎనర్జీ సెక్షన్ కోసం చిట్క వేయండి. మీ పర్సన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయిపోతాయి. శ్రీమాత్రే నమః. మీకు దూరంగా ఉన్న మీ పర్సన్ ఇంకా దూరం అయిపోతారా, లేదనుకుంటే మీకు దగ్గర అవుతారా? ఓకేనా, చెక్ చేద్దాం. ప్లీజ్ యూనివర్స్, స్పిరిట్ అండ్ గైడెన్స్, యాన్సిస్టర్స్ యాక్యురేట్గా రీడింగ్ రావాలి, ఆన్సర్ కరెక్ట్గా రావాలి. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, వీళ్ళకు దూరంగా ఉన్న పర్సన్, వీళ్ళకు ఇంకా దూరం అయిపోతారా, లేదనుకుంటే డెస్టినీ ప్రకారం వీళ్ళకు దగ్గర అవుతారా? చెప్పండి యూనివర్స్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు. కరెక్ట్గా ఆన్సర్ రావాలి యూనివర్స్. ఓకే, శ్రీమాత్రే నమః. జస్టిస్. Page of Wands, 9 of Wands, 2 of Swords, Tower. అనుకున్నాను. Justice clarification, the moon, the Tower clarification, 7 of Swords, 5 of Swords, 9 of Cups, 6 of Swords, Page of Cups. దీనికి క్లారిఫికేషన్ ఈ డెక్ నుంచి తీద్దాం. Five of Wands की क्लारिफिकेशन इव्వండి. 8 of Cups, 8 of Swords की क्लारिफिकेशन इव्వండి యూనివర్స్. The Hermit, Queen of Cups clarification, 3 of Cups. The Moon की clarification, 4 of Swords. Page of Wands की clarification, The Hanged Man. చాలా స్మూత్ ఉంటాయి ఈ కార్డ్స్, షఫిల్ చేస్తుంటేనే కింద పడిపోతుంటాయి. 9 of Swords की clarification, Temperance. 2 of Swords की clarification, 2 of Wands. 9 of Cups की clarification, 7 of Swords.
9 of swords, 2 of page of cups, 6 of pentacles. ఇది ఇక్కడ పెడదాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక మనం. ఈ పర్సన్ చాలా హోప్లెస్గా ఉన్నారు. హోప్ అనేది ఈ పర్సన్కి లేదు. ఎందుకంటే వాళ్ళపైన వాళ్ళకే హోప్ లేదు. ఓకేనా, వాళ్ళపైన వాళ్ళకి లేదు. వీడియో చూస్తున్న మీకు కూడా మీ పర్సన్ పైన అసలు హోప్ అనేది 1% కూడా లేదు. ఓకే, ఇక మీరు అలసిపోయారు. ఎందుకనంటే కొందరికి 5 years అవుతుంది, 6 years అవుతుంది. మీకు ఇక ఆశ వదిలేసేసుకున్నారు. మీ రిలేషన్ పట్ల, మీ పర్సన్ పట్ల మీరు ఆశ వదిలేసేసుకొని మీ పనిలో మీరు నిమగ్నం అయిపోయారు. ఓకే, ఎంత సాడ్ ఎనర్జీలో ఉన్నారు అని అంటే మీ పర్సన్ ఎంత వాళ్ళకి అసలు తృప్తి లేదు. వాళ్ళలో వాళ్ళే బాధపడిపోతున్నారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా, ఎంతమంది వాళ్ళ చుట్టూతో ఉన్నా కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ అన్నీ మీ చుట్టే ఉన్నాయి. ఓకేనా, 5 of cupsతో చాలా మిస్సింగ్ ఎనర్జీతో విపరీతంగా ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటారు. ఏదో కోల్పోయినట్టు ఉంటూనే ఉంటారు. కానీ లిటరలీ ఈ పర్సన్ మాత్రం బయటపడే ఏది మీకు ఆన్సర్ ఇవ్వరు. ఓకే, అయితే ఇక్కడ మనకి 6 of swordsతో కంప్లీట్గా ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ప్రజెంట్ సిచ్యువేషన్ని చాలా ప్లజెంట్గా ఉన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఓకే, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మా 6 of swordsతో ఇలాంటి గజిబిజి, ఇలాంటి క్లారిటీ లేని పర్సన్తో, ఓపెన్ పవన్ పర్సన్తో ఇక మా వల్ల కాదనుకొని ఆల్రెడీ కొంతమంది ఎండ్ చేసేసుకొని ప్రశాంతమైన వాతావరణంలోకి ప్లజెంట్లోకి వెళ్ళిపోయారు. ఓకే, శ్రీమద్రమాణ గోవింద హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 5 of cupsతో 5 of wandsతో మీ రిలేషన్లో చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఓకే, చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. సొసైటీ కోసం ఆలోచిస్తారు. మెంటల్ పీస్ ఉండదు వాళ్ళకి. మీరు ఎవరితో డీల్ చేస్తున్నారో ఆ పర్సన్కి అస్సలు మెంటల్ పీస్ ఉండదు. వాళ్ళకు క్లారిటీ ఉండదు. ఒక స్టెప్ తీసుకోరు. ఆలోచనలు భయం. ఆలోచనలు సొసైటీ కోసం భయం, వాళ్ళకు భయం, వాళ్ళకు ఒక స్టెప్ తీసుకోవాలంటే భయం, ఒక ఆలోచనలు ఏదో ఇక అంతే. ఒక రకంగా కూడా వాళ్ళు ఒక పాజిటివ్గా ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ ఆర అంతా బ్లాక్, డార్క్, లో ఎనర్జీ. ఓకేనా, ఇక్కడ గమనించేసేస్తే చూడండి, లో ఎనర్జీ. ఇలాంటి ఎనర్జీలో ఉన్న వాళ్ళకి ప్లజెంట్లో ఎలా ఉంటారో, పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఒక ధైర్యంగా వాళ్ళు ఒక స్టెప్ తీసుకోరు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, అవతలను ప్రశాంతంగా ఉంచారు. 5 of wandsతో చాలా కన్ఫ్యూజ్. ఓకే, ఇది చేయాలా వద్దా, చేయాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటారు, స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలనుకుంటారు, అప్పుడే భయపడిపోతారు. ఓకే, 8 of cupsతో వాకవే చేసేసారు. ఆల్రెడీ మీ పర్సన్ వాకవే చేసేసారు. ఓకేనా, మీరు కూడా చేసేసారు. కొంతమంది మాత్రం లిటరలీ ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. చూసారా, 3 of swordsతో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, కొంతమందికి థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు. ఓకే, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఉంది. ఒక సినారియో మటుకు చాలా చాలా బాధ. ఓకే, స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఈ రిలేషన్ల నుంచి బయటపడి చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఏంటో 8 of wandsతో ఈ పర్సన్ కొంతమందికి ఒక్క సినారియోని, ఒకే ఒక సినారియో. 8 of wandsతో ఓల్డ్ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, మీ లైఫ్లోకి రావాలని లిటరలీ చాలా అవేక్నింగ్ అవుతున్నారు. ఒక సినారియో. ఓకేనా, చాలా ఉండండి. పవర్ పోయింది. మీ పర్సన్ వస్తున్నారు అనగానే పవర్ పోయింది. ఓకే, 8 of wandsతో ఇక్కడ ఆ పర్సన్, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని హెర్మెట్ మూడ్తో దారులు వెతుకుతున్నారు, ఆలోచిస్తున్నారు. కాస్త లేట్ అయినా, ఇంకా లేట్ ఏమున్నది, 6 years అవుతుంది, 5 years అవుతుంది లిటరలీ. ఓకేనా, ఇంకా లేట్ ఏమున్నది, ఇంకా నడుము వంగిపోయినాక వస్తారు, వచ్చి ఈగలు తోలుకుంటారు. ద లవర్స్తో
చెప్పానా ద లవర్స్తో. ఓ హో హో ఈశ్వర శ్రీమన్నారాయణ. అయితే ఇక్కడ ద హెర్మెట్కి క్లారిఫికేషన్ వచ్చేసి ద లవర్స్ వచ్చేసేసింది. నేను చెప్పాను కదా, మీ పర్సన్ మీకు డెఫినెట్గా ఒక సినారియో మటుకు ఈ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ చేస్తారు. షూర్గా ఈ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎండ్ చేయలేదు, ఓకే? ఎండ్ చేయకుండా షూర్గా మీ లైఫ్లోకి అయితే మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. ఇది జనరల్ రీడింగ్. ఎవరు వస్తారు ఏంటి అని అంటే మనకు తెలియదు, ఓకే? మీకు ఎంత మటుకు రెజనేట్ అవుతుందో అంత మటుకు తీసుకోండి. క్వీన్ ఆఫ్ కప్స్తో 3 ఆఫ్ కప్స్తో ఏమైపోయిందని అంటే చాలా వీక్ అయిపోయారు. మీరు లిటరల్లీ వీక్ అయిపోయారు. వెయిట్ చేసి 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 ఇప్పటికీ లిటరల్లీ వెయిట్ చేస్తున్నారండి. కొంతమంది వదలాలని లేదు, మీకు ఎవరితో ఆనందంగా ఉండాలని లేదు. మీలో మీరే చాలా ఆ పర్సన్తో ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేసేంత ఓపిక మీకు ఇచ్చారు. ధన్యవాదాలు మీకు. 3 ఆఫ్ కప్స్తో ఇక్కడ మీ ఫ్రెండ్స్తో మీరు ఎంత హ్యాపీగా ఉన్నా, మీరు ఎవరితో హ్యాపీగా ఉన్నా లిటరలీ మీరు మాత్రం మీ పర్సన్ చుట్టే మీ ఆలోచనలు చాలా మెంటల్గా వీక్ అయ్యారండి. చెప్పాలా 6 ఆఫ్ స్వార్డ్స్తో ఎంత భయపడి ఎంత అంటే ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. మీ పర్సన్ ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు, మీరు ధైర్యాన్ని కూడా తెచ్చుకుంటున్నారు. సొసైటీ కోసం ఆలోచిస్తున్నారండి మీ పర్సన్, అందుకే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్తో మీకు క్లారిటీ వచ్చేసేసింది, ఓకేనా? ఒక సినారియో మటుకు మీకు క్లారిటీ వచ్చేసేసింది. తెగింది ఇక్కడ చూసుకోలేదు. అయితే మీకు ఇక్కడ ఏమైపోయిందంటే 6 ఆఫ్ స్వార్డ్స్తో సొసైటీ కోసం ఆలోచిస్తున్న మీ పర్సన్ ఆలోచిస్తుంటే కింగ్ ఆఫ్ నైట్ ఆఫ్ వాండ్స్తో మీకు క్లారిటీ ఉంది. కొంతమంది కొన్ని సినారియో మటుకు బయటపడిపోయారు. ఓల్డ్ పర్సన్ వద్దు, న్యూ పర్సన్ వద్దు, మేము ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పేసి అని మెంటల్గా, ఎందుకంటే చాలా వీక్ అయిపోయారు మీరు. ఓకే, మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ చాలా వీక్ అయిపోయారు. మానసికంగా, శారీరకంగా విపరీతంగా బాధపడుతూ ఏడుస్తూ డార్క్నెస్లో ఉండిపోయారు. అలాంటి వాళ్ళు కొద్దో గొప్ప ఫ్రెండ్స్తో, మీ అనుకున్న వాళ్ళతో, మీకు దగ్గర కావాల్సిన వాళ్ళతో, మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళతో మీరు అప్పుడప్పుడు వాళ్ళని కలవటం, మాట్లాడటం, వాళ్ళకు మీ మనసులో ఉన్నది చెప్పటం, కాస్త కొంచెం హీల్ అవుతున్నారు. ఒక సినారియో, ఓకే? అయితే మనకు ఇక్కడ జస్టిస్ వచ్చేసింది. జస్టిస్, ఓకే? ఆ జస్టిస్ మీకు చేయాలని లిటరలీ మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు, ఓకే? క్లారిఫికేషన్ ద మూన్. జస్టిస్ చేయాలనుకుంటున్నారు, మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. తను చేసే తప్పు అని మీ పర్సన్కి తెలిసినా కూడా ఎలాంటి స్టెప్ తీసుకోలేకుండా 4 ఆఫ్ స్వార్డ్స్తో వాళ్ళు ఒక గిరికీసుకొని వాళ్ళు ఒక బౌండరీని సెట్ చేసుకొని ఒక ఇల్యూజన్లో భయపడుతూ ఏదేదో ఊహించేసేసుకొని 6 ఆఫ్ స్వార్డ్స్తో సొసైటీ కోసం బాధపడుతుంటారు. సొసైటీ అంతకు మించి వీళ్ళకి ఇంకొకటి ఏది ఉండదు. లిటరలీ వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ వాళ్ళ సోల్ని వాళ్ళు బాధ పెట్టుకుంటూ సొసైటీ. ఆ సొసైటీ గురించి ముందు తెలీదా? రిలేషన్లోకి వచ్చే ముందు తెలీదా? సొసైటీ వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అని తెలీదా? వాళ్ళు ఏమైపోయిందంటే 4 ఆఫ్ స్వార్డ్స్తో వాళ్ళ చుట్టూ ఒక గిరి గీసుకొని వాళ్ళు రెస్ట్ మోడ్లో ఉండి ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ చాలా హార్ట్ పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. ద మూన్తో వీళ్ళకు హార్ట్ చక్ర ఓపెన్ కావట్లేదు. చీకటిని చూసి భయపడి, కర్రను చూసి పాము అనుకొని అనుమానాలతో ఒక ఇల్యూజన్లో వాళ్ళు కోల్పోతున్నారు. లిటరలీ ఈ పర్సన్ వాళ్ళు కోల్పోతున్నారు. టయాన్ని కోల్పోతున్నారు, హెల్త్ని కోల్పోతున్నారు, ఆనందాన్ని కోల్పోతున్నారు. వాళ్ళకి ఏమీ లేదు, లేస్తారు, వర్క్ చూసుకుంటారు, తింటారు, పడుకుంటారు. అంతకు మించి వాళ్ళకు ఒక ఆనందం అనేది వాళ్ళ లైఫ్లో లేకుండా మాయమైపోయింది. ఎందుకంటే బికాస్ కర్మ, అది ఈ జన్మ చేసుకున్న కర్మ కాదు, మీరైనా మీ పర్సన్ అయినా, ఓకే? ప్యాకేజీ అది మోస్తూనే ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ జన్మలోనే ఇంతటితో ఎండ్ చేసుకుందాము, కలుద్దాము, మాట్లాడదాము. నా పర్సన్ ఏమనుకుంటున్నారు, నా పర్సన్ ఏం కావాలనుకుంటున్నారు, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు. లిటరల్లీ ఒక్కసారి తెలుసుకుంటే ఇంత పెయిన్ ఉండదు కదా, ఇంత గ్యాప్ ఉండదు కదా. ఏంటో పేజ్ ఆఫ్ కప్స్తో, పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో ద హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్. లిటరలీ ఈ సినారియోనే మీకు న్యూ బిగినింగ్ అవుతుంది, ఓకేనా? అయితే పేజ్ ఆఫ్ వ్యాండ్స్తో ఈ పర్సన్ గ్రో చేయాలనుకుంటున్నారు కానీ హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. తల కిందిగా వేలాడుతూ చేయాలా వద్దా, కాల్ చేయనా వద్దా, మెసేజ్ చేయనా వద్దా. 9 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ మీరు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో కానీ మీరు ఉండుంటే, మీకు మ్యారేజ్ అయ్యి మీ పర్సన్కి మ్యారేజ్ కాకుండా ఉండుంటే, లేదనుకుంటే మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి మీకు మ్యారేజ్ కాకుండా ఉండుంటే, లిటరలీ ఈ పర్సన్ ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు.
ఓకేనా, ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఒక సినారియో. రావాలని ఉన్న వాళ్ళ ఆలోచనలే ఉన్నాయి తప్ప వాళ్ళు మాత్రం ముందుకు ఒక ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోరు. సో ఒకవేళ మీరు మ్యారేజ్ అయ్యి మీ పర్సన్తోనే మ్యారేజ్ అయ్యి ఉంటే మీ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వకుండా మిమ్మల్ని బాధ్యతగా మిమ్మల్ని మీ ఫ్యామిలీ మీ పిల్లల్ని మిమ్మల్ని బాధ్యతగా కానీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కానీ చేయకపోతే ఈ పర్సన్కు యూనివర్స్ ఏంటి అంటే ఒక లెసన్ నేర్పించేసేసింది. ఓకేనా, ఒక లెసన్ నేర్పించేసేసి ఈ పర్సన్ తన వైఫ్ కోసమో తన హస్బెండ్ కోసమో మీ ఫ్యామిలీ కోసమో లిటరలీ ఈ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, మీరు మీ పర్సన్తో మ్యారీడ్ అయితే, లేకుంటే మీరు మీ పర్సన్తో మ్యారీడ్ కాకుండా ఈ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఎక్స్ట్రా మ్యారేజ్ ఎఫైర్ అయ్యి ఉంటే మాత్రం ఈ పర్సన్ తన ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తారు కానీ మీకు ఇంపార్టెంట్ ఇవ్వరు. సో 9 of Wandsతో ద టెంపరెన్స్ ఎదురు చూస్తారు. ఎప్పుడో వాళ్ళకి మాట్లాడాలనుకున్నప్పుడు హాయ్ హలో అని మెసేజ్ చేస్తారు. ఒకవేళ లిటరల్లీ మీరు 10 సార్లు ఫోన్ చేస్తే కూడా ఒకేసారి లిఫ్ట్ చేస్తారు, మీ వాయిస్ వింటారు, అడిగిన దానికి సమాధానం చెప్తారు, మళ్ళీ వీళ్ళు క్లోజ్ అయిపోతారు. ఎందుకు అనంటే మీ గొంతు వినాలనుకున్నప్పుడు, మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నప్పుడు, చాలా మీరు గుర్తొస్తున్నప్పుడు ఈ పర్సన్ మీరు కాల్ చేయగానే లిఫ్ట్ చేస్తారు, 1 సెకండ్ మాట్లాడతారు, మళ్ళీ బ్యాక్ అయిపోతారు. మీ ఎమోషన్స్తో మీ మంచితనంతో లిటరలీ పర్సన్ ఆడుకుంటున్నాడు. ఆలోచించుకోండి, ఆ గొంతు వినటం ఎందుకు, ఆ పర్సన్ కాల్ చేయటం ఎందుకు, ఆ పర్సన్ బెక్ చేసుకునటం ఎందుకు? వాళ్ళకేనా, ఎదుటి వాళ్ళకు ఉండదా? పేజెస్ వాట్స్ వాళ్ళది అసలు నేను చేస్తుంది కరెక్టా రాంగా రైటా, ఎదుటి మనిషిని ఎన్ని రోజులు ఇలా నేను పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచాలి, స్టక్ ఎనర్జీలో ఉంచాలని కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? మీ పర్సన్ అంతే. 5 of Cupsతో ఏడుస్తారు, బాధపడతారు, మీరు ఏడుస్తుంటారు, బాధపడతారు, వాళ్ళు ఏడుస్తుంటారు, బాధపడతారు. జడ్జిమెంట్ చేయాలన్న ఆలోచనలే లిటరలీ. ఓకేనా, నాకైతే అందుతున్న ఎనర్జీస్ ప్రకారం చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు. జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారే తప్ప ఆచరణలో పెట్టాలని కాదు, జస్ట్ ఆలోచనలు మట్టుకే. ఆలోచనలు ఎవరికి కావాలా? సంవత్సరాలు ఆలోచించి ఎదుటి వాళ్ళను చివరంచెల వరకు తీసుకెళ్తే ఎదుటి వాళ్ళని ఏడిపిస్తుంటే ఏమొస్తుంది? కర్మను మోయటం తప్ప. 2 of Swordsతో గజిబిజి 22 అనే నెంబర్ కనపడుతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని చూడండి. మీ పర్సన్ బర్త్డే నెంబర్ అయి ఉండొచ్చు, మీరు కలిసిన మంత్ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీకు ఫేవరెట్ నెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే మీ బర్త్డే నెంబర్ అయి ఉండొచ్చు. 2 of Wandsతో గమనిస్తున్నారు, ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు, అనుకుండటమే. Queen of Pentacles. ఓకే, కాదు చూద్దాం. 2 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి. 2 of Wandsకి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. Ace of Swordsతో ఇప్పటికీ అప్పుడే రావాలనుకుంటారు, అప్పుడే కలవాలనుకుంటారు, అప్పుడే మీ ముందుకు ఉండాలనుకుంటారు, అప్పుడే సీరియస్గా ఉంటారు. ఈ పర్సన్కి ఆల్రెడీ బీపీ అనేది చాలా పెరిగిపోతుంది ఈ మధ్య. వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్కి. ఓకే, ద టవర్ సడన్గా సిచ్యువేషన్ మిమ్మల్ని చీట్ చేసిన మీ పర్సన్ సొసైటీని పక్కన పెట్టేసేసి 9 of Cupsతో ఓకే వాళ్ళ విష్ వాళ్ళ కోరిక 7 of Wandsకి వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని గిరిగీసుకొని 7 of Wands 4 of Swordsతో ఓకేనా గిరిగీసుకొని గిరిలోనే ఉండి 9 of Swordsతో ఇది ఎండ్ చేసేసుకొని 9 అనేది కూడా కనపడుతుంది. అదే లిటరలీ మీకు 0 నుంచి మళ్ళీ ఈ సినారియో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది. మీ ఓల్డ్ పర్సన్ మళ్ళీ సడన్గా మీ ముందుకు వచ్చేసేసి ద టవర్తో అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని చీట్ చేసేసి మీ ఎమోషన్స్ని కానీ మీ మనీ తీసుకెళ్ళిన పర్సన్ ఎవరైనా సొసైటీ కోసం మిమ్మల్ని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని సొసైటీ కోసం మిమ్మల్ని దూరం పెట్టి లిబ్రా జెమినీ యాక్వేరియస్ మీది కానీ మీ పర్సన్ కానీ చూసుకోండి. ఓకే, క్యాన్సర్ స్కార్పియో పైసెస్ వాళ్ళ విష్ వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి మళ్ళీ లిటరల్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఇన్ని రోజులు 7 of Wandsతో వాళ్ళు గిరిగీసుకొని వాళ్ళు మీరు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, ఈ బబుల్లో ఉండిపోయి రావాలా వద్దా, వెళ్ళనా వద్దా అని 9 of Swordsతో విపరీతంగా బాధ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండుకుంటూ కూడా ఓపెన్ అప్ అవ్వని పర్సన్ ఎవరైనా ఉండుంటే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. చెప్పానా, కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. చూసుకోండి. ఓకేనా, 2 సినారియోస్లోనే మీ పర్సన్ వస్తారు అంతే, మిగతా వాళ్ళు మాత్రం రాదు.
అనవసరంగా ఇయర్స్ ఎదురు చూసి మీ టయాన్ని, మీ ఆరోగ్యాన్ని మీరు వేస్ట్ చేసుకోకండి. వాళ్ళకు అక్కడ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ ఏమైపోతే వాళ్ళకి ఏంటి చెప్పండి. శ్రీమాత్రే నమః. ద ఎంప్రెస్, 4 of Pentacles, మళ్ళీ ఒక పొసెసివ్నెస్ వీటి మొహాలకి. 7 of Pentacles, డెత్. ద చారియట్. ఒకే ఒక సినారియో షోర్గా వస్తుంది. ఓకే, డెఫినెట్గా ఒక సినారియోతో మటుకు మీకన్నా చిన్న పర్సన్ 1111 కనపడుతుంది. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్. మీ చిన్ననాటి స్నేహితులు, మీకు బాగా దగ్గర అనుకున్న వాళ్ళు, మీకన్నా చిన్న పర్సన్ ద చారియట్తో న్యూ బిగినింగ్ చేస్తారు షోర్గా. ఓల్డ్ పర్సన్ కొన్ని ఇయర్స్లో ఒకప్పుడు మీ క్రష్, ఓకే, ఒకప్పుడు మీ క్రష్ మళ్ళీ రీబర్త్ చేసుకొని, డెత్తో రీబర్త్ చేసుకొని ద ఎంప్రెస్తో షోర్గా 7 of Pentaclesతో ఒక సినారియో. ద ఎంప్రెస్తో చాలా చాలా పాజిటివ్ మైండ్తో ఈ పర్సన్ ఒక్కసారి స్టెప్ తీసుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టుకోరు, వస్తారు. ఓకేనా. 7 of Pentaclesతో 4 of Pentaclesతో ఆ పొసెసివ్నెస్తో ఇది గ్రో చేయాలా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తూ బ్యాక్ స్టెప్ చేస్తారు ఒక సినారియో. ద మెజిషియన్. ఎస్, ఇంకో సినారియో మటుక్కి కొంచెం టైం పడుతుంది. ఓకేనా. మీకు ఓపిక ఉంటే వెయిట్ చేయండి, లేదనుకుంటే లెట్ గో. 10 of Swordsతో ఒక మెజిషియన్లా వాళ్ళు ఇప్పుడు లాస్ట్ పీక్లో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నందుకు చాలా పీక్లో ఉన్నారు. మళ్ళీ ఓపెన్ అప్ అవుతారు. మెజిషియన్ మిమ్మల్ని పదే ఈ పర్సన్ తలుచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో రావటం, ఈ పర్సన్ పదే మీకు గుర్తుకు రావటం, ఎంత కాదనుకున్నా ఆ పర్సన్తో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ రావటం, మీకే ఒక ఆనందాన్ని చవి చూడటం, మీకు ఏంజల్స్ నెంబర్స్ కనపడటం, ఆ పర్సన్ వస్తున్నారని బాగా మీకు ఇంట్యూషన్ చాలా గట్టిగా మీకు చెప్తుంది. ఓకేనా. అలాంటి సిగ్నల్స్, అలాంటి మీకు కానీ అనిపిస్తుంటే ఆ పర్సన్ మళ్ళీ మీకు ఓల్డ్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. దట్ ఈజ్ ఇక్కడ కూడా ఎంప్రెస్ వచ్చేసేసింది. ఓకే, ఎంప్రెస్ వచ్చేసేసింది కాబట్టి షోర్గా ఇక్కడ ఎంప్రెస్ వచ్చేసింది కాబట్టి షోర్గా మాత్రం మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు. పక్కా వస్తారు, అందులో డౌట్ లేదు. ఇన్ని తీసే కార్డ్స్ ఒక 2 సినారియోసే తప్ప మిగతా వాళ్ళు కాదు. మీకు ఏది మీకు రెసినేట్ అవుతుందో అదే తీసుకోండి. ఇయర్స్ మాత్రం మీరు వెయిట్ చేయకండి. టైం వేస్ట్, మీ హెల్త్ వేస్ట్, మీ కన్నీళ్ళు వేస్ట్. టైం పోతే టైం రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం పోతే టైం రాదు. ఎందుకు ఏడవటం ఎందుకు? ఇయర్స్ ఒక్క నిర్ణయం తీసుకోవడానికి, ఒక్క మాట చెప్పడానికి, ఒక్క స్టెప్ తీసుకోవడానికి ఇయర్సా చెప్పండి? ఇయర్సా? పాపం చేసుకుంటేనే, గత జన్మలో ఏం చేసుకుంటేనో ఈ జన్మలో ఇంత వెయిటింగ్ పర్ఫెక్ట్ కాదు. ప్రాక్టీస్ చేయండి గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం. ఓకేనా. పదే ఈ కార్డు మనకు వస్తుందంటే మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పర్సన్కి కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు వచ్చేనందుకే మీరు ఇంత పెద్ద లెసన్ మీకు టారో అలవాటు అయిపోయింది. హీల్ అవ్వటం నేర్చుకుంటున్నారు, ఎలా ముందుకు వెళ్ళాలో నేర్చుకుంటున్నారు. చాలా 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 మా వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ చాలా అంటే వాళ్ళు పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి, వాళ్ళు హీల్ అవ్వడానికి వీడియోస్ చూస్తున్నారు. కాబట్టి ఈ టారోకి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ పర్సన్కి కూడా అలాంటి వాళ్ళు వస్తేనే కదా లైఫ్ అంటే ఎంతో రుచి చూసేది. మనం ఎంబ్రేస్ ది ఫ్లో ఆఫ్ లైఫ్. చాలా పెద్దగా ఊహించేసుకోండి. చాలా లైఫ్ చాలా పెద్దది. ఓకేనా. మనం ఊహించిన దానికన్నా ఇంకా చాలా పెద్దగా ఉంది. పాజిటివ్గా, ఆనందంగా, ఓకే నేను చేయగలుగుతాను. ఇదే బ్యాడ్ సైకిలే కాదు, గుడ్ సైకిల్ కూడా మన లైఫ్లోకి వస్తుంది. బెటర్మెంట్గా మనమేంటో మనకు విలువిచ్చే వాళ్ళు మన లైఫ్లోకి వస్తారని మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకేనా. డిటాక్స్ టారోస్ మీ మైండ్లో ఉన్న చెత్త కానీ, నెగిటివ్ కానీ, ఏడుపు కానీ, ఏదైనా సరే, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, నాకు ఇప్పుడు ఇలా జరిగింది, మా పర్సన్ ఇలా చేశారు, అలా చేశారు, వదిలే లీవ్ ఇట్, గో విత్ ద ఫ్లో, ముందుకు వెళ్ళిపోండి.
జరగాల్సింది ఏదో కాలానికి వదిలేసేయండి. యూనివర్స్ మీకు ఫేవర్గా మారబోతుంది. ఓకేనా? ఎప్పుడు ఎవరి బాధ ఎవరి కష్టం ఊరికే పోదు. ఇది నమ్మండి, బిలీవ్ చేయండి. ఫోకస్ ఇన్ ద పాజిటివ్. చెప్పనా? పాజిటివ్గా ఇప్పుడిప్పుడే నేను చెప్తున్నాను, అది అవుతుంది. అదే ఇంట్యూషన్ పవర్ అంటే. ఓకే, పాజిటివ్గా ఆలోచించండి. బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ సెల్ఫ్కి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. పోనీ మీరు ప్రేమించే అధికారంలో మీరున్నారు, తీసుకునే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఇచ్చే వాళ్ళే నా దృష్టిలో కింగ్. ఓకే, ఇచ్చే వాళ్ళే కింగ్ నా దృష్టిలో. ఇచ్చే వాళ్ళే గొప్ప. అది మీరు ప్రేమనిచ్చారా, మీరు టయాన్ని ఇచ్చారా, వాల్యుబుల్ అయిన టయాన్ని ఇచ్చారా, కేరింగ్గా, ఏదైనా వాటెవర్, మీరు క్వీన్ కింగ్. ఓకే, తీసుకునే వాళ్ళు ఇలా ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఇలా ఉంటారు. ఇచ్చేవాళ్ళు నా దృష్టిలో ఎక్కువ. ఓకేనా? మీ వాల్యూ, మీ మంచితనం, మీరు తీసుకున్న కేరింగ్, ఒక అమ్మలా, ఒక ఫాదర్లా, అసలు మిమ్మల్ని మీరే. ఓకే, మీకు హ్యాండ్సప్ చెప్తున్నా. మీ ప్రేమను కాదనుకొని ఎక్కడో ఏదో వెతుకుతుంటే వాళ్ళకి ఏదవుతుంది? ఏది ఎదురు రాదు. రాళ్ళు రప్పలు తప్ప వజ్రాలు ఎదురు కావు. ఇది నమ్మండి. ఓకే, మీ సెల్ఫ్కి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. లెవెల్ ది పాజిటివ్ బిహైండ్. ఓకే, మీరు ఏదైనా సరే మీ చేతికి పాజిటివ్గా తీసుకోండి. మీరు పాజిటివ్గానే మారండి. మిమ్మల్ని, మీ ఆరాన్ని, మీ అసలు మీ గ్రోత్ని చూసి మీ పర్సన్ లిటరలీ షేమ్గా ఫీల్ అవ్వాలి. మనిషికి ఎంత కసి ఉండాలో తెలుసా? ఎదగడానికి కసి ఉండాలి. ఎదుటి మనిషి మీద కాదు, ఎదగడానికి కసి ఉండాలి. పాజిటివ్గా ఆలోచించాలి. ఒకరికి పెట్టే స్థాయిలో ఉండాలి. అది ఎంత 100 రూపాయలు సంపాదించినా ఆ 100 రూపాయల 10 రూపాయలైనా రూపాయైనా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఓకేనా? కాన్సన్ట్రేషన్ వర్క్ మీద, హెల్త్ పైన, టైం పైన మీరు పెట్టండి. పర్సన్ ఏంటి, వాళ్ళ జేజమ్మ కూడా తిరిగి వచ్చేసేస్తుంది. లిటరల్లీ నమ్మండి. మీరు వినటమే కాదు, ఆచరించండి. ఆచరించడమే కాదు, చెయ్యండి. ఎలా ఉంటుందంటే టైం టు టైం, ఈ టైంకి ఇది చెయ్యాలి, ఇలా లేవాలి, ఇలా మెడిటేషన్ చేయాలి, మంచి సాంగ్స్ వినాలి, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి, మీ హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేస్తే మీకు మనస్ఫూర్తిగా అందులో సంతృప్తి ఉంటుంది. ఏదో ఒకటి పని కల్పించుకోండి. ఖాళీగా ఉండకండి, టైం వేస్ట్ చేసుకోకండి. పడుకొని ఎప్పుడు ఆ దిక్కుమల్ల సెల్లు చూసుకుంటూ ఉండకండి. టైం చాలా విలువైంది, చాలా 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 విలువైపోయింది. టయాన్ని వృధా చేసుకోకండి. టైం పోతే టైం రాదు. ఏడుస్తూ కూర్చుంటే ఈ పర్సన్ తీసుకొచ్చే మనం మీకు తిండికి పెడతాడా? పెట్టాడు కదా. చెప్పండి. ఫ్యామిలీస్ ఏమైపోవాలి, మీ హెల్త్ ఏమైపోవాలి, మీ మన కన్న తల్లిదండ్రులు ఏమైపోవాలి, మీ పిల్లలు ఏమైపోవాలి? ఎస్ చూసుకోండి. రిమైన్ పాజిటివ్. నేను పాజిటివ్ గురించి మాట్లాడుతున్నాను. ఏంజల్స్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఓకే, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో నైస్, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. జీవితం అంటే ఓన్లీ పర్సనే కాదు, మనం నమ్ముకున్న ఫ్యామిలీ, మనం ఏ పర్పస్ మీద వచ్చాం, ఇది మనకి ఇంపార్టెంట్. చాలా చాలా మోటివేషన్, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేవి, మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేసే వీడియోస్ చాలా చేస్తాం ముందు. బట్ ఏంటి అని అంటే గ్రోత్ కావాలి కాబట్టి మీరంతా నన్ను ఎంకరేజ్ చేయాలి, నా ఛానల్ ముందుకు వెళ్ళాలి. అప్పుడు డిఫరెంట్గా మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇదండి. ఓకే, డైస్ వేద్దాం. ఆ తర్వాత నేను జోడియస్ సైన్స్ గురించి చెప్తాను. నెంబర్ 4, నెంబర్ 1, నెంబర్ 3, 2, ఏంజల్స్ నెంబర్స్ వచ్చినాయి. గ్రాట్యూడ్ మా 2, సో నైస్. 3, నెంబర్ 5. ఓకే, ఇక మనము ఇక్కడ గమనించేసేసేస్తే సైన్స్ వచ్చేసేసి అన్ని ఆల్ సైన్స్ వచ్చేసాయి మనకి. ఓకే, కుంభం మీదన తులారాశి, కర్కాటకం మీద వృశ్చిక రాశి, వృషభం కన్య మకర రాశిలో, మేషం సింహ ధను రాశిలో. ఓకే, ఇక నా నెంబర్స్ వచ్చేసి 13, 18, 1111 వచ్చింది. చూసుకోండి మా. ఓకే, 1111 అయితే చాలా వచ్చేసేసింది.
ఏంజల్స్ నెంబర్స్ అవి అంత ఈజీగా కనిపించవు. 16, 2, 11, 9, 21, 10, 9, 8, 9, 9, 4, 3, 8, 3, 13, 3, 7, 2, 20, 20, 1, 1, 10, 7, 18 ఈ నెంబర్స్ కనపడుతున్నాయి. ఓకే, ఇక లెటర్స్ వచ్చేసేస్తే అన్ని లెటర్స్ వచ్చేసాయండి. ఓకేనా, అన్ని జోడియస్ వస్తే అన్ని లెటర్స్ వస్తాయి కదా. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. రోజు నైట్ 8కి నేను లైవ్కి వస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. పెయిడ్ రీడింగ్ అండి, ఫ్రీ లైవ్ అయితే కాదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ అమ్మ, బాయ్.